నమస్తే. నేను మీ పీడియాట్రిషియన్ డాక్టర్ రూప. ఈరోజు న్యూబార్న్ బేబీస్‌లో వచ్చే జాండీస్ గురించి డిస్కస్ చేసుకుందాం. అంటే నియోనేటల్ జాండీస్. పురుట్లో బేబీస్‌కి వచ్చే కామెన్ల గురించి డిస్కస్ చేసుకుందాం. న్యూబార్న్ బేబీస్‌కి జాండీస్ రావటానికి చాలా కారణాలుంటాయి. కామన్‌గా ఏంటంటే బేబీస్ వెయిట్ తక్కువ ఉన్నా, ప్రీటర్మ్ బేబీస్ అయినా, న్యూబార్న్ బేబీస్‌కి ఏదన్నా ఇన్ఫెక్షన్ వచ్చినా అంటే నియోనేటల్ సెప్సిస్, ఏబీఓ ఇన్‌కంపాటిబిలిటీ అంటే మదర్‌ది ఓ పాజిటివ్ అయ్యి బేబీది వేరే గ్రూప్ అయినా, ఆర్‌హెచ్ ఇన్‌కంపాటిబిలిటీ మదర్‌ది నెగెటివ్ బ్లడ్ గ్రూప్ అయ్యి బేబీది పాజిటివ్ ఉండి సెకండ్ బేబీ అయినా కూడా, ఇంకా కామన్‌గా ఏంటంటే ఫీడ్ సరిపోకపోయినా, డీహైడ్రేషన్ వల్ల ఇట్లాగా మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి న్యూబార్న్ బేబీస్‌లో జాండీస్ రావటానికి. మెటర్నల్ ఫ్యాక్టర్స్ అంటే మదర్‌కి ఏదైనా హైపోథైరాయిడ్ ఇష్యూస్ ఉన్నా, జెస్టేషనల్ డయాబెటిస్ అంటే షుగర్ ఉన్నా, ఇంకా వేరే ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా, ఉమ్మ నీరు ఎక్కువ ఉన్నా, తక్కువ ఉన్నా, ఇట్లా జెనెటిక్ ఫ్యాక్టర్స్ కానివ్వండి, చాలా రీజన్స్ ఉంటాయి న్యూబార్న్ బేబీస్‌లో జాండీస్ రావడానికి. అసలు ఈ జాండీస్ ఎప్పుడు కన్సర్న్ మేడం? జనరల్‌గా ఏంటంటే కామన్‌లీ థర్డ్ డే ఆఫ్ లైఫ్ నుంచి బేబీస్‌కి జాండీస్ రావటం వెరీ కామన్. దాన్ని ఫిజియోలాజికల్ జాండీస్ అంటారు. దీనికి అసలు ట్రీట్మెంట్ ఇవ్వాలా? ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో మన అప్‌కమింగ్ వీడియోస్‌లో డిస్కస్ చేసుకుందాం. ఓకే. థాంక్ యూ.